మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు చేపట్టారు। ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు వెలుముల సిద్ధరాములు, పట్టణ బీజేపీ అధ్యక్షుడు భానుచందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతమే కాకుండా భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోదీ 412 నినాదంతో మూడవసారి ముచ్చటగా ప్రధానమంత్రి పదవి చేపట్టనున్నారని తెలిపారు। ఆయన రక్షణ వ్యవస్థను, భారతదేశ విలువల్ని భారతీయుల్లో ముందుకు నడిపించడం అన్న నాయకుడు కావడం గర్వకారణమన్నారు। ప్రజల్లో బీజేపీ పార్టీ నిర్విరామంగా నెల రోజుల పాటు ప్రచారం చేయడమే కాకుండా తమ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించిన ప్రజలకు, మెదక్ నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞత తెలిపారు। భారత్ మాతా కీ జై। ఈరోజు మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారు భారీ మెజార్టీతో 30,000 ఓట్ల పైచిలుకుతో గెలవడం మా అందరికీ హర్షదగ్గం। అందులో భాగంగా మా రామాయంపేట పట్టణంలో అత్యధిక మెజార్టీ 50% 50% ఓట్లతో రఘునందన్ రావుకు సపోర్ట్గా ఉండి రామాయంపేట ప్రజలందరూ రఘునందన్ రావును గెలిపించారు। రామాయంపేట ప్రజలందరికీ మా భారతీయ జనతా పార్టీ రామాయంపేట శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఇదే విధంగా రానున్న రోజుల్లో మన రామాయంపేటను డెవలప్ చేసుకోవడానికి రఘునందన్ రావు గారు, మన ఎంపీ అయిన రఘునందన్ రావు గారితో ఖచ్చితంగా మాట్లాడి రామాయంపేట డెవలప్మెంట్కి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము। అదేవిధంగా రానున్న రోజుల్లో మున్సిపాలిటీని ఇట్లా మేమే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। దేశంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే నినాదం ఇచ్చిండో 400 పార్ అనే నినాదంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేసింది। దానికి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము। ప్రతి ఒక్కరూ 30 రోజులు నిరంతరం కష్టపడి ఈరోజు విజయాన్ని సాధించుకున్నాం। ఇది మా ఒక్క విజయమే కాదు, ప్రజలందరి విజయము। దీనికి ప్రతి ఒక్కరు మద్దతు తెలిపారు కాబట్టి వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। జై శ్రీరామ్, భారత్ మాతాకి జై। యావత్ భారతదేశము హర్షించదగ్గ విషయం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా మూడోసారి అధికారం ఇవ్వడానికి మరి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది। మరి ఈరోజు 400 బార్ అనే నినాదాన్ని మరి బలంగా భారతీయ జనతా పార్టీ మరి దేశవ్యాప్తంగా తీసుకొని పోవడము, దేశము అభివృద్ధి దశల్లో నడుస్తుందని చెప్పేసి మోడీ గారి సంకల్పం తీసుకొని ఈ యొక్క ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది। అందులో భాగంగా మరి ఈరోజు రామాయంపేట మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎవరైతే ఉన్నారో గౌరవనీయులు పెద్దలు మరి రఘునందన్ రావు గారు మరి భారీ మెజార్టీతోటి ఈ యొక్క టీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ క్యాండిడేట్లను మరి మట్టి కురిపించి ఈ యొక్క 34,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో గెలవడం భారతదేశం మరి మాకు సంతోషకరమైన విషయము। ఈ యొక్క మెదక్ జిల్లా ఈ యొక్క బీజేపీకి గతంలో 1999లో నరేంద్రభాయ్ సాబ్ టైగర్ నరేంద్ర గారు ఈ యొక్క మెదక్ పార్లమెంట్ను గెలవడం జరిగింది। 25 సంవత్సరాల తర్వాత ఈరోజు మరి యొక్క మెదక్ పార్లమెంటు ఈ యొక్క మరి మెదక్ పార్లమెంటు గెలవడము, ఈ యొక్క ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడము, వారందరూ కూడా యావత్తు ఈ యొక్క మెదక్ జిల్లా పార్లమెంటు ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క మహిళలకు అదేవిధంగా వ్యాపార వాణిజ్య ఉద్యోగ అందరికీ కూడా వారికి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మరి మీరందరూ అండదండలతో ఉండి మరి మనను మంచి నాయకత్వం తీసుకురావడానికి మీరందరి బాధ్యత వహిస్తూ మరి మాకందరికి కూడా అండుదండు ఉండాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ జిల్లాను అభివృద్ధి దశల్లో నడిపించడానికి సర్వశక్తుల మా నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆశిస్తూ మీకందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం। భారత్